రాత్ అకేలి హై మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో ఉంది, డబ్బింగ్ బానే ఉంది. ఇది యాక్చువల్ గా పార్ట్ 2 అనమాట. 2020లో వచ్చిన రాత్ అకేలి మూవీకి ఇది పార్ట్ 2 అనమాట. ఇది దానికి స్పిరిచువల్ సీక్వెల్. అంటే క్యారెక్టర్స్ కొన్ని సేమే ఉంటాయి, కానీ మిగతా అంతా డిఫరెంట్. ప్లాట్ లైన్, కేసు, మర్డర్స్ ఇదంతా డిఫరెంట్. సరే ఇక పాయింట్ కి వస్తే మూవీ చూసాక నాకైతే నచ్చలేదు. ఫుల్ బోరింగ్ అండ్ టార్చర్ ఫిల్మ్. పిచ్చ బోరింగ్ గా ఉంది మూవీ. మర్డర్ మిస్టరీ డ్రామా అన్నారు. మర్డర్ ఉంది, మిస్టరీ లేదు, డ్రామా లేదు. సస్పెన్స్ నెక్స్ట్ టైం అవుద్ది చేసిందెవడు, ఎందుకు చేశాడు అనే ఒక టెన్షన్, క్యూరియాసిటీ అంతకన్నా లేదు. ప్లాట్ లైన్ ఏంటంటే ఒక బలిసిన ఫ్యామిలీ, వాళ్ళే బన్సన్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని మర్డర్స్ అవుతాయి. ఎవరు చేశారు, దేనికి, ఎందుకు అనేది సినిమాలో చూస్తారు. మెయిన్ గా వాళ్ళు తీసుకున్న కంటెంట్ కొలాప్స్. ఇందులో రైటింగ్ అసలు ఎంగేజ్ చేయలేదు. రైటింగ్ అసలు ఏ మాత్రం ఎంగేజింగ్ అనే లేదు. స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ టెల్లింగ్ ఫుల్ నీరసం ఉంది. అసలు అది చేసింది ఎవడు, ఎందుకు చేశాడు అనే క్యూరియాసిటీ, తెలుసుకుందామనే క్యూరియాసిటీ అస్సలు లేదు. అది మెయింటైన్ చేయలేకపోయారు మూవీలో. అయిపోతే పని అయిపోద్ది, చూస్తే పని అయిపోద్ది అనే ఫీలింగ్ లో ఉన్నా నేనైతే. కంప్లీట్ చేయలేక సచ్చా. ఈ 2 hours రన్ టైమే 3 గంటలు చూసానే ఫీలింగ్ వచ్చింది. అసలు ఒక మర్డర్ మిస్టరీ అంటే ఇలా ఉండాలి. మనం అనుకుంది అక్కడ జరగకూడదు. కంప్లీట్ ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఎందుకు చేశాడు, దేనికి చేశాడు, అసలు మోటివ్ ఏంటి, కల్పరేట్ ఎవడు, ఇదంతా తెలుసుకోవాలి. ఎండ్ వరకు చూడాలి అనే క్యూరియాసిటీ బిల్డ్ చేయాలి. ఒక థ్రిల్లింగ్, సస్పెన్స్, టెన్షన్ ఇదంతా మెయింటైన్ చేయాలి. ఇవన్నీ టన్నుల కొద్ది మెయింటైన్ చేయాలి. ఇందులో ఇలాంటివి ఏముండవు. వాళ్ళ కేసు ఏంటో, ఇన్వెస్టిగేషన్ ఏంటో ఇదంతా ఫుల్ నీరసం ఉంది. పిచ్చ బోరింగ్ గా ఉంది. తిప్పుతారు మొత్తం తిప్పుతూనే ఉంటారు అటు ఇటు ఆ కేసుని. ఆ ఫ్యామిలీ ఏంటో, ఆ ఇంట్రాగేషన్ ఏంటో, ఆ ఇన్వెస్టిగేషన్ ఏంటో కనీసం కొన్ని చోట్ల అయినా కూడా ఎంగేజ్ చేయలేదు మూవీ. స్టార్టింగ్ లో ఆ మర్డర్లు చూసి ఏదో అనుకున్నా, అబ్బా ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ చూడబోతున్నాను అని అనుకున్నా. కానీ ఆ స్లో బేసింగ్, స్లో మోషన్ డైలాగ్ డెలివరీ దెబ్బకి నా పని అయిపోయింది. ఆ డైలాగ్ డెలివరీ గానీ, పేసింగ్ గానీ పిచ్చ స్లో ఉంది. యాక్చువల్ గా పార్ట్ 1 బాగుంటదట. అది చూసేది చూద్దాం అనుకున్నా, కానీ టైం లేకపోవడంతో డైరెక్ట్ ఇదే స్టార్ట్ చేశా. స్టార్టింగ్ కొద్దిసేపు తప్ప స్టార్ట్ టు ఎండ్ వరకు మొత్తం నీరసంగానే ఉంది మూవీ. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నవాజుద్దీన్ సిద్దికి అండ్ రాధిక, చిత్రంగద సింగ్ అండ్ రిమైనింగ్ అందరూ ఓకే, వాళ్ళ రోల్ లో డీసెంట్ గా చేశారు. బీజం పెద్దగేం లేదు, సినిమాటోగ్రఫీ కూడా పెద్దగేం లేదు. మొత్తానికి రాత్ అకేలి హై నాకైతే నచ్చలేదండి ఈ మూవీ. ఒక బోరింగ్, నీరసం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. ఇక మీ ఇష్టం. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నో డల్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరిది మూవీ రివ్యూ. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.